చేస్తాడంటే ఎప్పుడు మాట్లాడట, ఎప్పుడు సైలెంట్గానే ఉంటారట. ఆయన నోటి నుంచి ఒక మాట బయటకు రాదుట, కానీ ఆయన తిరిగి వచ్చినటువంటి అందరికీ సొల్యూషన్స్ వచ్చేస్తూ ఉంటాయట. ఆయన ఏంటన్నారు, దక్షిణామూర్తి అనేటువంటి పేరుతో పిలిచారు. సైలెంట్గా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కానీ ఆయన చేసేటువంటి ఆయన ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ మొత్తానికి సమాధానం దొరికిస్తుంటాయి. మరి ఆయన మాట్లాడండి, కానీ ఆయన ద్వారా సమాధానం వెళ్తుందంటే సంకల్పం ద్వారా వెళ్తుంది, ఆలోచన ద్వారా వెళ్తుంది. ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాకుకు అతీతంగా ఏదైతే ఉంటుందో అందులో ఆయన ఉంటాడు. ఈ పరావాకు దగ్గర ఉంటాడు ఆయన. ఇప్పుడు ఏంటవుతుందంటే ఇది మాట్లాడాల్సిన పని ఉంటుంది. ఆయన దగ్గరకు రాగానే సగం పనులు అయిపోతూ ఉంటాయి. అలా ఉంటుంది అన్నమాట దీక్ష. ఆయన తరగ విధానం అంతా అలా ఉంటుంది. బ్రహ్మ ఈ సెట్ టు బి ద లార్డ్ ఆఫ్ దిస్ రే. మనం అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ ఈ డేవిడ్ హెన్రియాస్ గారు ఇచ్చినటువంటి మహా చౌహార్ అనేటువంటి ఏదైతే మనం పేరు చెప్పుకుంటామో, ఈ మహా చౌహార్ అనేటువంటి బొమ్మ కింద మనకి ఈ బొమ్మ కనిపిస్తుంది. మహా చౌహాన్ అనేటువంటి పేరు కింద మనకి ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనకు వస్తుంది అన్నమాట. అంటే ఆయన దర్శించారు మహా చౌహాన్ అనేటువంటి రూపంలో ఈ బొమ్మను ఆయన దర్శించారు, డేవిడ్ హెన్రియాస్ అనేటువంటి అతను. రైట్. సో ఇది బొమ్మ. దీనికి మనం చెప్పుకుంటే లేటెస్ట్ రిప్రజెంటేషన్ ఏమిటంటే ఇదన్నమాట. వీళ్ళందరూ కూడా ఏమి చేస్తూ ఉంటారంటే ప్రపంచానికి ఆయా సందర్భాల్లో ఆయా విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటారు. ఒక ఆయన కేవలం ప్రేమనే ఉద్భవిస్తూ ఉంటాడు, ఒక ఆయన సంకల్పాన్ని ఇస్తాడు, ఇంకొక ఆయన సంకల్పాన్ని కోసం ప్రేమను ఇస్తారు, ఇంకొక ఏం చేస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పేర్లు మనం దాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మహా చౌహాన్ గురించి ఒక రెండు ముక్కలు. మహా చౌహాన్ ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ దిస్ రే హూ ఆర్ టు బి మెడిటేటెడ్. మహా చౌహాన్ గురించి మనం చెప్పుకున్నాం ఈ రేకి సంబంధించినటువంటి వాళ్ళు. He is the worshipper of this ray. The sacred hive of the mother nature, Shreem, comes out of this ray. Which is with the interlaced triangles. The interlaced triangles path is called the eye of the master. And this is the ray of creation and division. All this called creation comes from this ray. ఈ ఇంటర్లేస్డ్ ట్రయాంగిల్స్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇంటర్లేస్డ్ ట్రయాంగిల్స్. ఈ సెంటర్లో ఉండేటువంటి శక్తికి ఏదైతే ఉంటుందో దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు శ్రీం అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలుచుకున్నాం. రైట్. శ్రీం అనేటువంటి పేరుతో మనం దీన్ని పిలుచుకున్నాం. ఈ ఇంటర్లేస్డ్ ట్రయాంగిల్స్ ఎక్కడైతే ఉంటాయో ఈ కలిసేటువంటి ప్లేస్ని మనం పిలుచుకున్నాం. షణ్ముఖి యంత్రం కింద మనం దీన్ని పిలుచుకోవచ్చు. శరవణ యంత్రం కింద మనం పిలుచుకోవచ్చు. శ్రీచక్రంలో ఒక బేస్ ఫామ్ కింద మనం పిలుచుకోవచ్చు. దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఆల్ క్రియేషన్. దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఆల్ క్రియేషన్. ఐ రిపీట్ ఇట్. దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఆల్ క్రియేషన్. ఒక క్రియేషన్ ఏంటంటే జరగాలంటే ఈ రకంగానే జరగాలి. దీన్ని బయోలాజికల్గా మనం అర్థం చేసుకోవడం కోసం కనుక చూడగలిగితే ఒక మేల్ రిప్రొడక్టివ్ ఫామ్ అండ్ ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా ఇదే షేప్లో మనకి బయోలాజికల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉంటుంది. సో ఒక మేల్ రిప్రొడక్టివ్ ఫామ్ అండ్ ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఫార్మ్స్ కూడా మనకి ఇదే షేప్స్లో కనిపిస్తూ ఉంటాయి. దీని ఆధారంగానే క్రియేషన్ ఏంటంటే ముందుకెళ్తుంది. హ్యూమన్ బీయింగ్స్లో అయితే ఒక చైల్డ్ కింద వస్తుంది, ఒక పర్సెప్షన్ లెవెల్ కూడా కొంచెం హైయర్ లెవెల్లోకి అయితే ఒక థాట్ కింద వస్తుంది, అది బయట క్రియేట్ అవుతుంది. ఇంకా కొంచెం మీదకి వెళ్తే బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నారాయణ ఇచ్చేటువంటి వాకులు బ్రహ్మ తీసుకున్నటువంటి దాన్ని కింద తీసుకొచ్చిస్తాడు. ఈ నగురు కుమారం ద్వారా దీని వల్ల వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా క్రియేషన్ ఇలాగే జరుగుతుంది. అసలు దీని వెనకాల కూడా మూల కారణం ఏంటంటే ఇంకోటి ఉంటుంది. ద వెరీ సింపుల్ ట్రయాంగిల్ represents a creation. This is the first object, or we can say that this is the first diagram which is formed out of 3 points. Right? 3 పాయింట్లు 3 బిందువులు ఉండగానే ఫస్ట్ క్రియేట్ అయ్యేటువంటి ట్రయాంగిల్ అయి ఉంటుంది. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిగర్ దట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ 3 given points. 3 పాయింట్స్తో మనం ఏం చేయగలం అంటే ఒక స్ట్రైట్ లైన్ గీయగలం. 3 డిఫరెంట్ పాయింట్స్ ఉంటే ట్రయాంగిల్ తప్ప ఇంకోటి గీయలేం. There is no other diagram that you can derive out of 3 points. 3 irregular points also you can say. Right? ఈ 3 irregular points ఏమిటై ఉంటాయంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. అమ్మవారు అయి ఉంటుంది, అయ్యవారు అయి ఉంటారు, వినాయకుడు అయి ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర లలిత శాస్త్రంలో మాటకు అర్థం లేదు. అమ్మవారు ఉంటారట, అయ్యవారు ఉంటారట, ఎదురు అమ్మవారు అయ్యవారు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటే వినాయకుడు పుడతారట. Born out of what? Born out of an idea. సంకల్పం ద్వారా ఇచ్చినటువంటి వాడు వీళ్ళందరూ కూడా. అంటే
క్రియేషన్ అనేటువంటి జరగాలన్నప్పుడు ఈ రకంగానే జరుగుతుంది. ఇది ఒక హయ్యర్ సైన్స్లో అవుతుంది, ఇది ఒక మనకు అర్థం అవడం కోసం బయోలాజికల్గా మనం దీనిలో ట్రాన్స్లేట్ చేసి చెప్పుకుంటాం. సో ఈ ఇచ్చినటువంటి విద్య అంతటిని కూడా ఎలా అవుతుందంటే ఇంటెలిజెన్స్ ద్వారానే అవ్వాలి. ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్గా వస్తుంది. బ్రహ్మని మనం దీనికి అధిపతిగా చెప్పుకుంటాం, మహాచోహాన్ని కూడా. దిస్ ఇస్ కాల్డ్ ది రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ద ఫోర్త్ వే, హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. హార్మనీ అంటే అందరూ కలిసి ఉండడం, కలిసిగా సమిష్టిగా ఉండడం, పని చేసుకోవడం. ఆ పని చేసుకోవడం ఎలా అవుతుందంటే త్రూ కాన్ఫ్లిక్ట్, అంటే కొట్టుకుంటూ. అంటే అర్థం ఇది కాదు, డిజార్గనైజ్డ్గా ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేసి కలిపి పనిచేసేటువంటిది. ఇందాక మనం ఒక మాట వచ్చింది మనకి ఫ్లోలో, ద ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అని. ఆ ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. మనకి చాలా ఇంప్రాపర్ అరేంజ్మెంట్స్ కింద అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ ఎ లేటెంట్ అరేంజ్మెంట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇది నిజంగా అరేంజ్మెంట్ ఉన్నదా లేదా అంటే మన ఫస్ట్ క్లాస్లో మరి మనకి ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవడమే. అనగనగనగా రాజుగారికి 7 కొడుకులు, చేప తెచ్చారు, ఎండ పెట్టారు, చేప ఎండలేదు. కారణం వెతుక్కుంటూ వెళితే చీమ కొట్టడమే కారణం అవుతుంది, బట్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. సో ఇఫ్ యూ ట్రై టు ఫైండ్ అవుట్ ద రీజన్ యూ విల్ ఎండ్ అప్ దేర్ ఓన్లీ. సో ఈ మధ్యలో జరిగేటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏదైతే పట్టుకుంటామో ఈ ప్రాసెస్ వెనకాల ఒక తెలియనటువంటి ఒక ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ మనకు కనిపిస్తుంది, బట్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ నాట్ అన్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్, దట్ ఈస్ ఎ వెరీ ప్రాపర్ అరేంజ్మెంట్. వీ కన్సిడర్ ఇట్, వీ సీ ఇట్ యాజ్ అన్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్. సో పర్సెప్షన్ లెవెల్లో మనం విధించినప్పుడల్లా కూడా ప్రపంచం అంతా కూడా క్రమానుసారం వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నీకు నాకు తెలుసు, సాయంత్రం 6:30 అయితే చల్లబడుతున్నది, కొంచెం ఇంటర్వ్యూ చలికాలం చల్లబడుతున్నది, స్వెటర్ వేసుకోవాలి కూర్చోవాలని. సూర్యుడికి ఏమో తెలుసు 6:30 అయిందని, ఆయన వెళ్ళిపోతాడా? ఆయన టైం ఉండదు, ఆయన చూసుకోడు. మనకి ఇంట్లో ఉండేటువంటి యానిమల్స్ ఉంటాయి, కుక్కలు పిల్లు అవి ఉంటాయి, వాటికి ఎలా తెలుస్తుంది ఏదో రాత్రి అయింది పగలైంది ఇటువంటి విషయాలు. ఒక టైం కానిటువంటిది వాళ్ళకి నేచర్ వాటిని గైడ్ చేస్తుంటుంది. మనం నేచర్ నుంచి బయటకు వస్తాం కాబట్టి మనం కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం. సో ఈ నేచర్తో అనుసంధానంగా ఉండి వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఈ హార్మోని అనేటువంటిది భయపడుతుంటుంది. చిన్నపిల్లలకి హార్మోని అనేటువంటిది ఉంటుంది. మన బాడీలోని కొంచెం మెడిసినల్గా వెళ్దాం అంటే ఒక మెడిసిన్ అనేటువంటి దాని ఆధారంగా చెప్పుకునేటువంటి విషయాల్లో మన బాడీలోని సర్కేడియన్ రిథమ్స్ అని కొన్ని ఉంటాయి. సర్కేడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే మన బాడీలోని కొన్ని పనులకి యాక్టివిటీ కారణం అవుతుంటుంది. కొంతమందికి మార్నింగ్ 4 o'clock వేస్తే తెలివి వచ్చేస్తుంది. వాడిని తీసుకెళ్ళి ఎడారిలో బుడలో పెట్టండి, 4 అయితే టక్కున చేసి కూర్చుంటాడు. అంటే వాడి నిద్ర లేచేలో అంటే టైం 4 అయిందని మనం లెక్క చూపించుకోవచ్చు. 4 రోజులు అలాంటి వాడు బతికేవారు. వాడు చలికాలమైనా ఎండాకాలమైనా 4 o'clock లేచి శుభ్రంగా పొద్దున్న పూజ చేసి లేచి కాలకృత్యాలు తీర్చుకుని అక్కడికి మన కొంచెం దూరం నడిచి ఆ ఇంటి వెనకాల వెళ్ళి ఆ చెడులోంచి నీళ్లు తోడుకుని స్నానం చేసి వచ్చి పూజ చేసుకుని అలా బతికినటువంటి వాడు మనకి కొన్ని 100 మంది ఉంటారు మన గ్రాండ్ ఫాదర్స్ ముందుకు వెళ్తే ఎవరికి. అంటే ఆ అపచారం అనేది ఇక్కడ జరిగిన తప్ప ముందు అందరూ బాగా బతికిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సర్కేడియన్ రిథమ్స్ అనేటువంటిది మనకి బాడీకి బయబర్త్ అలవాటు అయిపోతుంది. నిజంగా ఈ సర్కేడియన్ రిథమ్ ఉన్నదా బాడీకి లేదా అంటే ఒకటే ఎగ్జాంపుల్, మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో పడిచారు అనుకోండి. చిన్న వెలుతురు లేదు, చీకటి లేదు, ఏమి మొత్తం ఫుల్గా డార్క్గా ఉంది రూమ్, ఏమీ లేదు. మీకు కొంతసేపు అయిన తర్వాత మీకు ఆకలిస్తుంది. ఎందుకంటే టైం ఖచ్చితంగా 12:30 1:30 అయి ఉంటుంది, మధ్యాహ్నం కూడా ఆకలిస్తుంది. మీకు పగలు రాత్రి మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు ఆకలిస్తుంది ఆ టైంకి. అంటే బాడీలో దెర్ ఈస్ వన్ ఇన్సైడ్ అలార్మింగ్ సిస్టమ్, అది మనకి జాగరూకం చేస్తూ ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది, మీకు తెలియదు సాయంత్రం 9 అయిందో 10 అయిందో అని. మీకు అసలు టైం అనేటువంటిది అక్కడ ఎగ్జిస్ట్ అయ్యలేదు, కానీ మీ మైండ్ అనేది రెగ్యులేట్ అయిపోతుంది. యూజువల్గా ఇది మీరు ఎక్కడ ఫైండ్ చేస్తారంటే ఎవరైనా ఫారినర్స్ ఇండియా వచ్చినట్లయితే ఇండియన్స్ ఎవరైనా ఫారినర్లో కూడా దెర్ ఇస్ ఎ కండిషన్ కాల్డ్ జెట్ ల్యాగ్. అంటే అక్కడ టైంకి మనం అడ్జస్ట్ అవ్వక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఇక్కడ టైంకి అడ్జస్ట్ అవ్వక వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వాడికేమో పగలల్లా ఎంజాయ్ చేయాలని ఉంటుంది వాడికి, ఇక్కడేమో రాత్రి అవుతుంది. అన్ని షాపులు క్లోజ్ చేస్తారు, వాడు ఏం కొరకు వాడికి షాపింగ్ చేయడానికి ఉండదు. మన వాళ్ళు అక్కడికి వెళ్తారు, పగలల్లా అన్నీ ఓపెన్ చేసి ఉంటాయి, కానీ ఇలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే మన బాడీ అనేటువంటిది కొన్ని సర్కమ్స్టెన్సెస్కి బై బర్త్ అలా ఎక్స్టమ్ అయిపోయి ఉండిపోతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలని చూసాం అనుకోండి, కొన్ని పనులు అవ్వవు. దానికి మనం రెగ్యులేట్ అయిపోయి దాని ద్వారా మనం మనం వర్క్ చేస్తూ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎ బయోలాజికల్ అరేంజ్మెంట్. ఈ బయోలాజికల్ అరేంజ్మెంట్ అనేది ఇంటెలిజెంట్గా ఇచ్చినటువంటి వాడు ఎవరై ఉంటాడంటే అగైన్ ద 4-faced బ్రహ్మ, బికాస్ హీ సీస్ మోర్ దాన్ అస్. మనం ఒకవైపు చూస్తాం, ఆయన 4 వైపులో చూడగలడు. అంటే ద పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అండ్ అప్కమింగ్ ఆల్ ద థింగ్స్ అన్నీ కూడా కలిసి చూడగలుగుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆలోచించగలిగితే సన్ పీసెస్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ సందర్భం ఇటువంటి లైఫ్లో వాళ్ళకి ఇటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సన్ పీసెస్ అంటే ఏంటవుతుంది, ఈ చివరి ఉంటుంది. అంటే జరిగినటువంటి కథ మొత్తం వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది, జరగబోయేటువంటి కథ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ విల్ కమ్ అప్ టుగెదర్. వాళ్ళకి రెండు ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి కలిపి. అంటే పాస్ట్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్లేటువంటి విద్య అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. పాస్ట్ని ఫ్యూచర్లోకి తీసుకెళ్ళి దాన్ని లీవ్ చేసేగలిగే ఒక విద్య ఏమిటి చెప్పండి? ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. ఒక ఫోటో తీసారు,
మీరు పలానా రోజు తాజ్మహల్ వెళ్ళి ఒక ఫోటో తీశారు, 10 ఏళ్ల తర్వాత ఫోటో తీశారు అనుకోండి, మీకు తాజ్మహల్ వెళ్ళిపోతారు మళ్ళీ ఒక్కసారి. అంటే మీ పాస్ట్ని ఫ్యూచర్లోకి తీసుకొచ్చి మీకు ఇచ్చేటువంటిది ఒక ఫిజికల్ రిప్రజెంటేషన్ కదా. దట్ ఈస్ అ ఫోటోగ్రాఫ్. వాట్ వి కాల్ అ ఫోటోగ్రాఫ్, అంతే కదా. ఆ సందర్భంలో అప్పుడు ఏదో ఆ టైంలో జరిగినటువంటి ఒక రిప్రజెంటేషన్కి ఒక ఆధారం ఇదనమాట, అంతే. అంటే మిమ్మల్ని మీరు అప్పుడు లివ్ చేసుకుంటారు, మళ్ళీ ఒకసారి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఒక ఫోటో చూడగానే, చిన్నప్పుడు ఫోటో చూడగానే అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. ఈవెన్ దో వీ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ ఇనఫ్, అక్కడికి వెళ్ళిపోతాం ఒకసారి సడన్గా మళ్ళీ మనం. అంటే పాస్ట్లోకి వెళ్ళిపోతుంటాం. అంటే అక్కడ మనకి టైం అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. వీఆర్ మూవింగ్ మోర్ దాన్ టైం. అక్కడ టైం అనేటువంటిది మనం అధిగమించి మనం లివ్ చేస్తూ ఉంటాం. సో పీసీఎన్ క్వాలిటీస్ ఇటువంటివి ఉంటాయి. సో పీసీస్లో పుట్టినటువంటి వాళ్ళకి ఇటువంటి మంచి ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళ తలక నేచర్ వేరే ఉంటుంది. అంటే మనం ఎలాగో ఆస్ట్రాలజీ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి అనుకోకుండా సడన్గా ఈ మాటల్లో వచ్చింది. ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్, అగైన్ ఈ 4th రే గురించి చెప్పుకుంటే, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పుకుంటే, ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది కనిపిస్తుంటుంది తప్ప ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అన్ లేటెంట్ అరేంజ్మెంట్ ఇన్సైడ్. దట్ ఈస్ కాల్డ్ ద ఇన్నర్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గెటింగ్ అరేంజ్ బై ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఇన్నర్ వే. ఇవన్నిటికి కూడా కారణమైనటువంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే, అగైన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ కాల్డ్ మాస్టర్ సెరాఫిస్. ఈ మాస్టర్ సెరాఫిస్ అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే యోగం అనేటువంటి దాన్ని ఇస్తారు. దిస్ ఈస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మాస్టర్ సెరాఫిస్. ఓకే, అగైన్ దిస్ ఆల్ డ్రాన్ బై ద సేమ్ గ్రేట్ ఓల్డ్ మ్యాన్ మిస్టర్ డేవిడ్ ఎండ్రియాస్. త్రూ ద ఐస్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి పుస్తకంలో ఇది ఎక్కువ కనిపిస్తుంటుంది. ఓకే, ఈ పుస్తకం మీకు ఎక్కడ దొరికి నాకు కాపీ తీసుకొచ్చింది. ఓకే, సో ఈ మాస్టర్ సెరాఫిస్ అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే యోగం అనేటువంటి దాన్ని ఫిజికల్గా ఎగ్జర్సైజ్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. హీఈస్ కన్సిడర్డ్ టు బి ద వెరీ టఫెస్ట్ మాస్టర్. ఎందుకు అంటే హార్మోనీ అనేటువంటిది ఇవ్వాలంటే 4-5 విషయాలు ఎంత సమపాడంలో కలపాలి, ఎలా పని చేయించాలి. హార్మోనీ అనేటువంటి దానికి ఎప్పుడు డిస్టర్బెన్స్ రాకూడదు. అంటే హీ షుడ్ బి అల్టిమేట్లీ పర్ఫెక్ట్, హీ షుడ్ బి అట్మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పర్ఫెక్ట్. అటువంటి వాడిని తయారు చేయడంలో చాలా సాన పట్టాలి. వాడు వజ్రమే, కానీ ఏమో చేయాలి, వాడిని బాగా సానపట్టాలి. సానపడితే ఒకటి వజ్రం బాగా ప్రకాశిస్తుంది ఇంకా మీదకి. సో అటువంటి సానపట్టేటువంటి విద్య అంతా కూడా ఆయన చేతిలో ఉంటుందన్న. సో ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ మాస్టర్ ఈస్ టు షేపింగ్ ఇన్ అదర్స్. ఆ యోగం అనేటువంటిది మనకు తీసుకొచ్చిస్తారు, తద్వారా మనల్ని పైకి ఉద్దీపనం చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేటువంటి ఆయన పేరు ఏం చెప్పారు, మాస్టర్ సెరాఫిస్ అనే పేరుతో పిలిచారు. హీ బిలాంగ్స్ టు ద 4th రే. అండ్ హీర్ ఆల్సో అగైన్ ద సేమ్ ఓల్డ్ క్యాలిక్యులేషన్స్. గ్రేట్ సన్ గ్రేట్ సన్ వీళ్ళ తర్వాత పీసీఎన్ ఏజ్ నుంచి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఎంతోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నౌ ద నెక్స్ట్ థింగ్ కమ్స్ ద కాంక్రీట్ సైన్స్ లేదా కాంక్రీట్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకోవాలి. దిస్ కాల్డ్ as the 5th రే, ద కాంక్రీట్ నాలెడ్జ్ ఆఫ్ ద కాంక్రీట్ సైన్స్. అంటే దట్ వాట్ వీ క్రియేట్ అవుట్ ఆఫ్ ఇట్. జ్యోతిష శాస్త్రంలో 5వ ఇంటి ఏం చెప్తారు, సృజనాత్మకత, రీప్రొడక్షన్ ఇవన్నీ చెప్తుంటారు. అందులో క్రియేషన్, రీప్రొడక్షన్, సృజనాత్మక, క్రియేటివిటీ ఎక్స్ట్రీమ్లీ మనం చెప్పుకోవాలంటే. అంటే మన ద్వారా మనం చేయగలిగింది ఏంటి అనేటువంటిది. యూజువల్గా 5th హౌస్ అంటే మనకి మండే ఆస్ట్రాలజీలో పిల్లల కోసం చూసుకుంటారు. అంటే పిల్లలు కూడా ఇట్స్ క్రియేషన్. ఎనీబడి కెన్ బికమ్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ నాట్ ఎవ్రీబడి కెన్ బికమ్ ఎ ఫాదర్ అండ్ మదర్. సో దర్ ఈస్ ఎ వెరీ లేటెంట్ గిఫ్ట్ ఇన్ ఇట్. సో బికమింగ్ ఎ పేరెంట్ ఇస్ ఎ వెరీ గిఫ్ట్ ఇన్ ఇట్. వెనక ఒక కారణం ఉంటుంది, ప్రజననము అనేటువంటి ఒక కారణం ఉంటుంది వెనక. అట్లా దేవరణం, పితృణం, ఋషులు ఇవన్నీ మళ్ళీ పనిచేస్తాయి అక్కడ. లేకపోతే అందరూ పిల్లలు కనలేదు. ఈ ఒక పెద్ద కారణం ఉంటుంది వెనక అట్లా. అంటే ఈ రఘువంశం ప్రకారం ఆలోచించగలిగితే, కాళిదాసు లెవెల్కి ఆలోచించగలిగితే దీని ఒక పెద్ద రీజన్ కూడా ఉంటుంది. మన తర్వాత ఎప్పుడు చెప్పుకుంటాం, రైట్. సో ఇటువంటి దానికి ఆధారంగా ఇచ్చినటువంటి మాస్టర్ని ఏమంటారంటే మాస్టర్ హిలేరియన్ అనేటువంటి పేరుతో ఆయన పిలుస్తారు. అండ్ దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ మాస్టర్ హిలేరియన్, రైట్. మాస్టర్ హిలేరియన్, హీ బిలాంగ్స్ టు ద 5th రే. ద రే ఇస్ కాల్డ్ కాంక్రీట్ సైన్స్. ఈ కాంక్రీట్ సైన్స్ అనేటువంటిది ఏం చేస్తారంటే మనం దగ్గర చెప్పుకున్నట్టుగా మత ఛాందసంలోకి వెళ్ళిపోయి, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయి, ఫండమెంటలిస్ట్లోకి వెళ్ళిపోయిన టైంకి ఏం చేస్తారు, క్రియేషన్లోని ఒక మంచి డివైన్ ఎనర్జీని ఇచ్చారు, సైన్స్ అనేటువంటి డెవలప్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ అండర్ హిస్ గైడెన్స్ ఓన్లీ. ప్రపంచంలో వచ్చేటువంటి ప్రతి సైంటిస్ట్కి వచ్చేటువంటి ప్రతి ఆలోచన, చేసేటువంటి ప్రతి ఇన్వెన్షన్, డెవలప్మెంట్ కూడా ఈయన తాలూకా బ్లెస్సింగ్ అయ్యి ఉంటుంది. ఈరోజు మన సైంటిస్ట్లో రాదే కదా, పర్వాలేదు. అంటే లేకపోతే వాళ్ళు మళ్ళీ కాపాడే అవకాశం ఉంది కదా. నేను కష్టపడి పుస్తకాలు చదివితే వాళ్ళ వరకు క్రెడిట్ ఇవ్వడం. అంటే ద థింగ్ ఈస్, అంటే మనం సరదాగా మాట్లాడుకుని తప్ప, ఒక మైండ్కి ఒక ఆలోచన వచ్చింది అంటే అవుట్ ఆఫ్ సమ్ ఎఫర్ట్ ఇట్ హ్యాస్ కమ్. ఆలోచన మనకి లేదంటూ ఎక్కడికి ఏమీ రాదు, ఎక్కడో ఉంటుంది, మనకు అది డిస్కవర్ అవుతుంటుంది. ఒక మహానుభావుడు, ఒక పెద్ద సైంటిస్ట్ ఒక మాట అన్నాడు, ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ ఓన్లీ డిస్కవరీస్, దెర్ ఆర్ నో ఇన్వెన్షన్స్. వై? బికాస్ ఇన్వెన్షన్ ఈజ్ సంథింగ్ క్రియేటింగ్ న్యూ. దిర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ దట్ వాజ్ సెట్ న్యూ. మనకి కొత్తది తప్ప ప్రపంచానికి అది కొత్తది కాదు అనేటువంటి ఒక మాట ఉంటుంది దాంతో. దట్ ఈస్ 100% ట్రూ. ఇన్ఫాక్ట్ ఒప్పుకోకపోవడం అనేది మన తర్వాత విషయం, కానీ బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దెర్ ఆర్ నో ఇన్వెన్షన్స్, దెర్ ఆర్ ఓన్లీ డిస్కవరీస్ అన్నాడు ఆయన.
అంటే కనుక్కోవడమే తప్ప క్రియేట్ చేసినటువంటిది ఎక్కడ ఉండదు ఆయన. గ్రావిటీ నువ్వు క్రియేట్ చేసావంటే క్రియేట్ చేయలేదు, ఇట్స్ జస్ట్ డిస్కవరీ, ఇట్స్ జస్ట్ ఓపెనింగ్ ఎ కవర్ అండ్ సీయింగ్ వాట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. సో దిస్ ఫ్యాక్టర్ ఇటువంటి ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇచ్చి ప్రపంచానికి ఒక త్యాగం అనేటువంటి దాని ద్వారా లేదంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ ద్వారా ప్రపంచానికి వెలుతురిచ్చినటువంటి ఒక మహానుభావుల కింద మనకి ఇది కనిపిస్తుంటారు. ఈస్ కాల్డ్ మాస్టర్ హిలేరియన్ అండ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద కాంక్రీట్ సైన్స్, ద ఫిఫ్త్ రే. In this fifth ray, it was said in Manodharma Shastra, the realization of pure love, it itself is the attainment. Realization of pure love is itself is the attainment. One gets this stage by following a series of steps in human evolution. One gets this stage by following a series of steps in the human evolution. This is attained by proper training and knowledge, which is indirectly called intuition and development. This is attained by a proper training and knowledge. This wisdom is given by a mother nature when it is in the need to a humanity. కొన్నాళ్ళ క్రితం ఎందుకు మనకి సైంటిఫిక్ డెవలప్మెంట్ రాలేదు అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి ఐపాడ్స్, ఐప్యాడ్స్ 30 ఏళ్ళ క్రితం ఎందుకు రాలేదు అంటే అప్పట్లో అవసరం. ఈ వైర్లెస్, ఈ బ్లూటూత్, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా, ఈ ట్రాన్స్ఫర్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇప్పట్లో అవసరం కాబట్టి ఇప్పుడు వచ్చింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది కూడా అవసరం పోతుంది, కానీ వేరే వచ్చేస్తుంది. There is a now research and development that is going on where if you break your hand, you can just inject one injection over here and you can again reproduce your hand. మనం ఇక్కడ ఉండి వేరే చోట పనిచేయగలిగేటువంటి ఒక వర్క్ ప్రస్తుతం మనకి R&Dలో జరుగుతున్నది. దానికి మనకి సుమారుగా ఉదాహరణగా చెప్పడానికి మనకి మ్యాట్రిక్స్ అనే పిక్చర్లో మనం చెప్పుకోవచ్చు. వేర్ మన శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి మన శరీరం పనిచేస్తుంటుంది. దట్ ఈస్ ఎ నో బడీస్ ల్యాండ్. ఆ ప్లేస్ ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. వాడు సైన్స్గా చెప్పాలి కాబట్టి, ఒక ఇన్ఫాక్చుయేషన్గా చెప్తే అవ్వదు కాబట్టి he has taken a help of a science called artificial intelligence, but in fact it is a thing that is going to happen. Transportation of bodies అనేటువంటి ఒక సైన్స్ ఉంది. మాస్టర్ జ్వాల్కులు అనేటువంటి ఆయన దాని మీద వర్క్ చేసి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఇటువంటిది ఒక సైన్స్ లేకపోతే పరకాయ ప్రవేశం అంటే అప్పట్లో జరిగిందండి. పరకాయ ప్రవేశం అనేటువంటి జరిగిందంటే జరిగింది, మనకు తెలియదు తప్ప జరిగిందంటే జరిగింది. దెర్ ఇస్ నో ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బాడీ. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినటువంటిది ఉండదు. వీళ్ళలో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ అందులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇందులోకి వచ్చిందంటే అది ఎలా జరిగిందని. That is nothing but a transportation of body, but in one higher level that we can't even think of it. మన హ్యూమన్ మైండ్ ఎంతవరకు కాగ్నైజ్ చేయగలుగుతుందో, హ్యూమన్ మైండ్ ఎంతవరకు రీడ్ చేయగలుగుతుందో, హ్యూమన్ మైండ్కి ఎంతవరకు అర్థమవుతుందో అవి మాత్రమే మన ప్రపంచంలో దొరుకుతాయి. అంతకన్నా బియాండ్ ఆలోచించేటువంటివి మాస్టర్ చేతిలో ఉంటాయి. When we are prepared, it's given to us. That is what we call an invention, an idea. An idea can change your life. అంటే ఇదేనా అంటే this can make a very good changes in your life. This can create something extremely good. 10 మందికి ప్రపంచానికి ఉపయోగపడి ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి క్వాలిటీ ఇందులో ఉంటుంది. ఈ సైన్స్ అనేటువంటి దానికి ఉన్నది. ఎందుకంటే సైన్స్ ఇస్ గాడ్, ఎక్కడో కాదు. సైన్స్ వేరు, గాడ్ వేరు అని చూస్తే ఆ రోజు మళ్ళీ వేరు, అన్ని ఆపరేషన్స్ అన్ని మళ్ళీ వేరు. కానీ సైన్స్ అనేటువంటిది గాడ్ చేత లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు తెలియదా. పూర్వం రోజుల్లో రాముడు లక్ష్మణుడు ఉండేటువంటి రోజుల్లో ఎలక్ట్రిసిటీ ఉన్నదా లేదా అంటే ఉన్నది. లేదా ఏదో వారణాస్త్రం వేసారు దానికంటే వర్షం వచ్చేసింది, ఏదో అగ్నియాస్త్రం అయితే అగ్ని వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందండి. లేనిది ఎక్కడి నుంచి రావడం అనేది ఉండదు కదా. ఇదే సినిమాలలో చూపించడానికి ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కాదు కదా. అదేంటంటే అందులో విద్య ఉంటుంది. ఆ విద్య అనేటువంటిది మనం ప్రిపేర్ అయినప్పుడు మన చేతిలో ఉంటుంది, మనం పిలిస్తే వస్తుంది. నిజంగా ఈ రోజుల్లో అలాంటి పిలిస్తే వస్తాయి అంటే ఖచ్చితంగా బోల్డ్ మంది ఉన్నారు. విశాఖపట్నం చూపిస్తాను కావాలంటే. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ద ఫిఫ్త్ రే విచ్ వీ స్పీకింగ్ అబౌట్ ద కాంక్రీట్ సైన్స్. Now comes sixth ray. Sixth ray is called the ray of devotion. పరమ భక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది. ఈ పరమ భక్తి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంది కూడా మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం స్టేట్లోకి వెళ్ళిపోతే తప్ప దీని గురించి ఏం మాట్లాడుకోలేము మనం. కానీ దీని గురించి ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. The place where we see everybody as a godly form, that is called the purest state of devotion. That is called the purest state of devotion. ఎక్కడైతే మనం ఏ ప్లేస్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే అందరూ మనకి చాలా ప్యూర్గా కనిపించి, అందరూ చాలా ఉత్తమాల కిందను, అందరూ కూడా దైవాంశ సంభూతుల కింద మనకు కనిపిస్తారో, దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ ద ప్యూరెస్ట్ డివోషన్. దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్స్ శంభ. రైట్? సో దీనికి అధిపతి అయినట్టుగా మనకు ఎవరు కనిపిస్తారంటే మాస్టర్ జీసస్ అనేటువంటి ఆయన మనకి దీనికి అధిపతిగా కనిపిస్తారు. అండ్ దిస్ ఇస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మాస్టర్ జీసస్. రైట్? జీసస్ ద క్రైస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఎక్కడో పాలస్తీనియా అనేటువంటి ప్లేస్లో పుట్టి కొన్ని వందల మందిని, కొన్ని లక్షల మందిని తన చేతి స్పర్శ చేత, తన మాట్లాడేటువంటి మాట చేత, తన చూపు చేత, తన నడిచినటువంటి బాట చేత కొన్ని వందల మందిని ఉద్ధరించినటువంటి ఒక పరమ గురువుగా వాళ్ళు కనిపిస్తుంటారు. హీ ఈజ్ ద మాస్టర్, హీ ఈజ్ కాల్డ్ జీసస్. క్రైస్ట్ అనేటువంటి పేరుతో పాలస్తీనియాలో మనకి పుట్టారు. బట్
మాస్టర్ జీసస్, ద అంశ వచ్చేటువంటిది ఏంటంటే అంశ మాస్టర్ జీసస్. జీసస్ పేరుతో పుట్టాడు క్రైస్ట్ అని మళ్ళీ మనకు తెలుస్తుంటే మనం మార్చుకోవడం, మనం అర్థం చేసుకోవడం బట్టి. సో దీని గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక విషయం ఏంటో చెప్తాం. అంటే వాట్ హీ హాస్ డన్ మీన్స్ హీ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్. ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్ కాల్డ్ ద వే ఆఫ్ డివోషన్. ఇందాక మనం చెప్పుకున్నాం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు అలాగ ల్యాబొరేటరీలో మగ్గిపోయి ప్రపంచం కోసం పనిచేసినటువంటి మహానుభావులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఈ రేకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఈ లైఫ్లో కూడా కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి. దానివల్ల ఏంటంటే ప్రపంచానికి ఒక వెలుతురు వచ్చింది. ఈ లైఫ్లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే మనం there are only 5 things that we can learn out of Jesus Christ. జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్లో మొత్తాన్ని కూడా క్రోడీకరించగలిగితే ఒక 5 ముఖ్యమైన ఘటాలు కనిపిస్తాయి. బర్త్, ద ఫస్ట్ థింగ్ ఈస్ ద బర్త్. The second thing is called baptism. Birth, baptism. Third one is called sermons on the mount. Birth, baptism, sermons on the mount. The fourth one is called crucifixion. And then the fifth one is called resurrection. ఈ 5 గురించి మనం క్రిస్మస్ లో చెప్పుకుందాం కావాలంటే. అంటే నాట్ ద హ్యూమానిటేరియన్ క్రిస్మస్, అంటే ప్రపంచం ఆలోచించే క్రిస్మస్ కాదు. వీ హ్యావ్ ఎ సీక్రెట్ క్రిస్మస్. అంటే రిచువలిస్టిక్ వేలోని ఫస్ట్ డిగ్రీ ఆఫ్ క్యాప్రికార్న్ అనేటువంటిది దీనికి చేస్తారు. న్యూ బోర్న్ జీసస్ అని చెప్పి ఒక పెద్ద రిచువల్ కూడా ఉంటుంది. ఇట్స్ అ వెరీ జాయ్ఫుల్ ప్రాసెస్. అంటే ఒక మహానుభావుడు ఉద్భవిస్తున్నాడు సుమా అనేటువంటి ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి గడియలు అనమాట. అంటే ఇప్పుడు కలియుగంలో అన్ని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ధర్మాలు అనేటువంటి మారిపోతాయి, డేస్ అనేటువంటి తప్పవుతాయి తప్ప. సో క్యాలిక్యులేషన్ ప్రకారం వీ హ్యావ్ సీక్రెట్ క్రిస్మస్. మనం నెక్స్ట్ క్లాస్ సీక్రెట్ క్రిస్మస్ గురించి చెప్పుకుందాం, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ ద సెవెంత్ రే, విచ్ ఈస్ కాల్డ్ సెరిమోనియల్ మ్యాజిక్. ద వర్డ్ మ్యాజిక్ ఈజ్ డెఫినెట్లీ ఎ మ్యాజికల్ వర్డ్. ఈ మ్యాజిక్ అన్న మాటకు అర్థం ఏంటంటే అపూర్వము అని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు దీన్ని. అంటే ఇంతకు ముందు లేనటువంటిది, పూర్వము లేనటువంటిది అపూర్వము. పూర్వం లేనిది ఏమిటి, ఇప్పుడు ఉన్నది ఏమిటి అంటే మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నీళ్ళు ఉన్నాయట, చింతపండు ఉందిట, పసుపు ఉందిట, మూడు కూడా కొంచెం మంట పెట్టి 4 పోపేస్తే అది చాలు అయిపోతుంది. అంటే ఏవో ఉన్నటువంటి 4 ఎలిమెంట్స్ నుంచి ఒక కొత్త ఎలిమెంట్ని క్రియేట్ చేయడం అనేటువంటి దట్ ఈస్ కాల్డ్ సెరిమోనియల్ మ్యాజిక్. సో ఏది ఎంతెంత వేస్తే ఏది క్రియేట్ అవుతుంది అనేటువంటి దాంతో కూడా ఇట్స్ మ్యాజిక్. కెమిస్ట్రీ ఈజ్ వన్ సచ్ సైన్స్. కెమికల్ రియాక్షన్స్, బాంబార్డ్మెంట్, ఏదో ఎలక్ట్రానిక్ ఏదో కోవలెంట్ బాండ్స్ ఇంత స్పీడ్తో బాంబార్డ్ అయితేనే ఒక కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఇట్ ఈస్ కాల్డ్ కెమిస్ట్రీ. ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ థింగ్స్. అంటే ఏది ఎన్ని పాటలో కలిసి ఏది క్రియేట్ అవుతుంది అనేటువంటి ఒక కొత్త క్రియేట్ చేసి ఇవ్వడం. సో భక్తి అనేటువంటిది ఎంత ఉండాలి, త్యాగం అనేటువంటిది ఎంత ఉండాలి, ప్రేమ ఎంత ఉండాలి, ఇవన్నీ ఎంత ఉండాలి, ఇవన్నీ కనిపించేటువంటిది ఏంటవుతుంది, ఒక మ్యాజిక్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. ఆ మ్యాజిక్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయ్యేటువంటి ఆ మ్యాజిక్ పేరుని ఏంటన్నారు, ఆత్మతత్వం అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ ఆత్మతత్వం ప్రతి వాళ్ళలోనే ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందన్నారు. నీ వారసులు కవర్తుంది, ప్రతి వాళ్ళలోనే ఎంతో కొంత ఉంటుంది కదా. దాన్ని ఉద్దీపనం చేస్తుంటారు ఈ పరమగురువులు అందరూ కూడా వాళ్ళ యాక్టివిటీలో. ఒకళ్ళు కేవలం యోగం ద్వారానే చేస్తారు మాస్టర్ సెరఫిస్ గారు, ఒకళ్ళు కేవలం మ్యాజిక్ ద్వారా చేస్తారు, ఒకళ్ళు కేవలం ఒక టచ్ ద్వారా, ఒక హీలింగ్ ద్వారా చేస్తారు. వీళ్ళందరూ కూడా పరమగురువులు మనకు తెలుస్తుంటుంది. ఈ పరమగురువులందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసిన మేడం బ్లావెట్స్కీకి ఇవన్నీ ఈ పరమగురువుని కూడా ఇంట్రడ్యూస్ చేసిన మేడం బ్లావెట్స్కీకి ఇనిషియేట్ చేసినటువంటి వాళ్ళు ఇంకో 3 మహానుభావులు ఉన్నారు. వాళ్ళని మాస్టర్ కుతుహుమి లాల్ సింగ్ అని, మాస్టర్ జ్వాల్కూల్ అని, మాస్టర్ మౌర్య అనేటువంటి వాళ్ళని పేరుతో పిలుస్తారు. అండ్ దిస్ ఈస్ ద పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ మాస్టర్ కుతుహుమి లాల్ సింగ్. మాస్టర్ కుతుహుమి అనేటువంటి పేరుతో ఇతను పిలుస్తారు. అండ్ హీఈస్ కాల్డ్ మాస్టర్ మౌర్య. వీళ్ళిద్దరూ కూడా జ్వాల్కూల్ అనేటువంటి ఒక మహానుభావుడు. వీళ్ళ ముగ్గురు కూడా జ్వాల్కూల్ గారి ఫోటో నడిచారు. వీళ్ళ ముగ్గురు కూడా మేడం బ్లావెట్స్కీకి ఇనిషియేట్ చేసి సీక్రెట్ అనేటువంటి గ్రంథాన్ని కిందకి ఇవ్వడం కోసం వెనకాతలో ప్రేరేపించడం మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడో టిబెట్లో సూర్యుడికి ఎదురుకుండా గ్రంథాలు పెడితే ఆవిడ ఎక్కడో లండన్లోనో, హూస్టన్లోనో, ఫ్రాన్స్లోనో ఎక్కడో ఉంటే ఆవిడ రాసుకుంది ఇవన్నీ కూడా. అంటే సంకల్పం అనేటువంటి సూర్యుడి ద్వారా అందింది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి ఆ బ్లూటూత్ టెక్నాలజీని, వైఫై ఏం లేదు అక్కడ. ఇక్కడ నుంచి వాళ్ళు సూర్యుడు పెడితే సూర్యుడు రిఫ్లెక్ట్ చేస్తే వీళ్ళకి అర్థమైంది, ఆవిడ ఆకాశంలో చూసి రాసింది. దిస్ ఈస్ కాల్డ్ manuscript, an archaic manuscript. మనం ఫస్ట్ చెప్పుకున్నాం. An archaic manuscript, a collection of palm leaves made impermeable to air, water and fire by a specific unknown process is before the writer's eye. అంటే రాసేటప్పుడు వాడికి ఇలా కనిపించింది ఒక మ్యానుస్క్రిప్ట్. అదేమిటంటారు, అగ్ని చేత దహింపబడదు, నీళ్ళు చేత అయ్యలేదు, అది ఏ ఎలిమెంట్ కూడా దాన్ని విచ్ఛిన్నం చేయలేదు. అటువంటి ఒక తత్వం నాకు ఎదురుకుండా కనిపిస్తున్నది. కానీ ఆ కనిపించినటువంటి తత్వం ఏంటంటే ఆత్మతత్వమే కనిపించింది. ఆవిడని ఆవిడ ఆ రూపంలో చూసుకుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం సమస్త విజ్ఞానం నాకు ఎదురుకుండా భాషించింది. దిస్ ఈస్ కాల్డ్ ద రే. ద రే ఆఫ్ వాట్? ద రే ఆఫ్ సన్. సూర్యుడిని చూసినటువంటి వెలుగు 7 కిరణాలుగా భాషించి 7 రకాలైనటువంటి క్వాలిటీస్తో ముందుకు వచ్చి ఇలా ప్రపంచంలో పనిచేసి వీళ్ళందరి ద్వారా ఉద్దీపనం చెంది ఇంకా హైయర్ లెవెల్కి వెళ్తుంది. వీళ్ళందరినీ కూడా ఏమంటున్నారు, పరమ గురువులు అనేటువంటి పేరుతో పిలిచారు. మాస్టర్స్ అనేటువంటి పేరుతో మేడం బ్లావెట్స్కీ సంబోధించింది. వీళ్ళ గురించి ఇంకొంచెం డీప్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అని కూడా మనం వచ్చేవాళ్ళని చెప్పాను.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु।